అట్లనే ఆ మధ్యన ఒక 10 ఏళ్ల కింద అక్కడ ఉండేటువంటి ఆ మ్యూజియం దగ్గర మెట్ల కింద తవ్వుతున్నప్పుడు 12 జైన తీర్థంకర్లు సంబంధించినవన్నీ కలిపి లోహ విగ్రహాలు దొరికినాయి. అట్లాగే మేము పరిశీలన చేసినప్పుడు కొండ కింద ఎదురుగా ఒక మామిడి తోట లాంటిది ఉంటుంది. ఆ మామిడి తోటలో కూడా ఈ దేవాలయాలు శిథిలాలు ఉన్నాయి. ఒక దగ్గర వర్ధమాన మహావీరుడు అంటే జైన తీర్థంకరుడు 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడుని పెట్టేటువంటి అధిష్టాన పీఠం 3 సింహాలు ఉంటాయి. ఆ 3 సింహాలు ఉండేటువంటి అధిష్టాన పీఠాన్ని మేము గుర్తించినాం. మనం ఇక్కడ జైనం ఉంది ఏందబ్బా అని మేము అనుకుంటున్నప్పుడే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అన్ని విగ్రహాలు దొరికినాయి అని చెప్పి. అంటే అప్పటికే అక్కడ జైనం కూడా ఉంది అని. జైనం ఉంది, వాళ్ళు శైవులు. ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పినాను కదా, ఈ 2వ మాధవవర్మ తండ్రి గోవిందవర్మ బౌద్ధుడు, ఆయన భార్య కూడా బౌద్ధ మతస్థురాలే. అట్లాగే ఈ 2వ మాధవవర్మ కొడుకు కూడా విక్రమేంద్రవర్మ కూడా బౌద్ధుడే. వాళ్ళు అంటే కుటుంబంలో ఒకటే మతం అందరూ పాటించాలని లేదు, శతమాల కాలం నుంచి ఉంటుంది. ఒకరు వైదిక ధర్మాన్ని అవలంబిస్తే మరొకరు జైనాన్ని బౌద్ధాన్ని అవలంబించేవాళ్ళు. అంత పట్టింపులు లేవు, ఇష్టమున్న మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనకు అదే కనపడుతుంది. ఇక్కడ ఏమైనా శాసనాలు దొరికాయా సార్? ఇక్కడ ఒక శాసనం దొరికింది, అది చాలా ప్రధానమైన శాసనం. కేవలం 5 అక్షరాలు ఉండేటువంటి తొలి తెలుగు శాసనం. 5 అక్షరాలు. 5 అక్షరాలు ఏంటి సార్ అవి? తొలుచువాన్రు. తొలుచువాన్రు అంటే తొలుచువాన్రు తొలిచేవాళ్ళు, రాళ్ళు తొలిచేవాళ్ళు కదా, రాళ్ళు తొలిచేవాళ్ళు. దాని విగ్రహాలుగా మలిచే వాళ్ళైనా రాళ్ళను తొలిచే వాళ్ళైనా తొలుచువారు. ఈ తొలుచువారు అనే మాట అది చక్కటి తెలుగు మాట, దానికి ఇంకా తిరుగులేదు. వాండ్రు, ఈ వాండ్రు పదం తెలంగాణలోనే ఉంటది. రాన్రి, పూన్రి, కూసోన్రి, తినుండ్రి అంటాం కదా. ఇది తెలంగాణ యాస అనకూడదు, తెలంగాణ కాదండి, ఇది తెలుగు భాష. ఈ వీళ్ళు ఏంటంటే ప్రాంతీయ భేదాలతో ఇది యాస ఇట్లా అని చెప్పడం తప్పు. అది భాషా పరిణామం ఉంటుంది. ఇక్కడ పుట్టిన భాషకు ఇక్కడి మర్యాదలే ఉంటాయి. వ్యాకరణ రీత్యా కూడా సహజమైనటువంటిది, మంచి పద్ధతే కూడా. ఈ వాన్రు అనే దాని గురించి పరబ్రహ్మ శాస్త్రి గారు శాసన పరిశోధకులు ఆయన రాస్తాడు. ఇవన్నీ వాన్రు అనేటువంటిది ఎట్లా పుట్టింది, ఎట్లా రాసినారు, ఆ లిపిలోకి ఎట్లా వచ్చిందని. అంటే తొలుచువాన్రు అనే పదం దొరికింది అంటున్నారు కనుక మీరు, అంటే విష్ణుకుండలి రాజులు అలాంటి వాళ్ళ టైంలో అయితే ఏ శాసనాలు లేని, ఇది విష్ణుకుండల కాలం వాళ్ళదే. ఆ కాలంలో 5వ శతాబ్దం నాటిదే. విష్ణుకుండినులు ఎప్పుడో 3వ శతాబ్దం నుంచి మొదలుకుంటే 7వ శతాబ్దం దాకా ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద కాలమే పరిపాలించినారు. వాళ్ళ కాలంలోనే ఇది వేయబడినటువంటి శాసనం. లిపిని బట్టి దాని కాలాన్ని చెప్తారు.